అందరికీ నమస్కారం అండి. దుర్గా నవరాత్రులు 3వ రోజు. ఈరోజు అన్నపూర్ణాదేవిని పూజించుకుంటాము. మరి ఆ యొక్క అన్నపూర్ణాదేవి గురించి కొంచెం తెలుసుకుందాం. కాశీ అన్నపూర్ణాదేవి హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో కాశీ ఒకటి. దీనినే వారణాసి అని కూడా అంటారు. చరిత్రలో వివిధ కాలాల్లో నిర్మించబడ్డ పురాతన ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. కాశీలో నిత్యం పూజలందుకుంటున్న కాశీ అన్నపూర్ణాదేవి అమ్మవారు అందరికీ అన్నం పెట్టే పార్వతీదేవిగా ఇప్పటికీ విరాజిల్లుతోంది. మరి అన్నపూర్ణాదేవిగా అవతారమెత్తిన పార్వతీ కథ తెలుసుకుందామా? చరిత్ర. ఓసారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్నీ మాయే అని అంటాడు. భక్తుల ఆకలిని తీర్చే అమ్మ పార్వతీదేవికి శివుని మాటలు నచ్చక కాశీ విడిచి వెళ్ళిపోతుంది. దాంతో ఆహారం దొరక్క ప్రజలు అలమటిస్తుంటే పార్వతీదేవి తిరిగొచ్చి అందరి ఆకలిని తీరుస్తుంది. చివరికి శివుడు భిక్షపాత్రను పట్టుకొని పార్వతీదేవి వద్దకు వెళ్ళి ఆహారం అడిగినట్లు పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుండి పార్వతీదేవి అన్నపూర్ణగా కాశీలో నేటికి భక్తుల ఆకలిని తీరుస్తూనే ఉందని విశ్వసిస్తారు. బంగారు విగ్రహం. ఈ ఆలయంలో అన్నపూర్ణాదేవి విగ్రహం బంగారంతో చేయబడింది. ఈ విగ్రహాన్ని దీపావళి తరువాత మరుసటి రోజు వచ్చే అన్నకూట్ పండుగలో ఏడాదికోసారి భక్తుల దర్శనం కోసం ఉంచుతారు. ఇతర రోజుల్లో అన్నపూర్ణ ఆలయ గర్భగుడిలో అమ్మవారి విగ్రహం ఇత్తడి రూపంలో భక్తులకు దర్శనమిస్తోంది. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.